నమస్తే. వార్తల్లోని ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే జయలలిత యొక్క ఆస్తులని తమిళనాడు గవర్నమెంట్కి ఒప్పజెప్పాలని కోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. జయలలితకు చెందినటువంటి 1562 ఎకరాల భూమి పత్రాలు, 27 కిలోల బంగారం వజ్రాలు, 11,000కు పైగా పట్టు చీరలు, 750 పైగా ఖరీదైనటువంటి చెప్పులు, ఇవి మొత్తం తమిళనాడు గవర్నమెంట్కి అప్పజెప్పాలని, అమ్మ ఆస్తులన్నీ ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పాలని సిబిఐ ప్రత్యేకమైనటువంటి కోర్టు తీర్పును ఇచ్చింది. మొత్తం ఆస్తుల విలువ చూసినట్లయితే 4,000 కోట్లు. ఈ మొత్తాన్ని ఈ నెల 15 కల్లా తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పనున్నారు. ఈ కేసుని బెంగళూరు సిబిఐ కోర్టు తేల్చింది. ఒకప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పదవి విరమణ అయిన తర్వాత ఆమెపై లెక్కకు మించిన ఆస్తులు సంపాదించారని చెప్పేసి అభియోగం మీద మరి ఆమె మీద కేసు అవ్వటం జరిగింది. కేసులో మరి ఆమె దోషిగా చేరటం జరిగింది. తర్వాత ఆ యొక్క కేసుని బెంగళూరు కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. బెంగళూరు కోర్టు కూడా వాదోపవాదనలు విన్న తర్వాత ఎన్ని సంవత్సరాలకు గాను ఆమె యొక్క 4,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని తమిళనాడు గవర్నమెంట్కు మాత్రమే ఒప్పజెప్పాలని చెప్పేసి సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇంకా ఆమె మేనగోడలు కావచ్చు, ఆమె యొక్క బంధువులు కొంతమంది వాళ్ళకి చెందాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళినా కానీ వాళ్ళకి చొక్కెదురైంది. వాళ్ళ యొక్క వాదనలు మరి తిరస్కరించడం జరిగింది. మరి ఆమె యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తమిళనాడు గవర్నమెంట్కి చెందాలని చెప్పేసి సిబిఐ ప్రత్యేక కోర్టు మరి సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. మరి ఈ యొక్క జయలలిత ఆస్తులు మొత్తం ఆ తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ప్లస్ ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి తమిళనాడు జయలలిత కావచ్చు. కాబట్టి ఆమెకు చెందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం తమిళనాడు గవర్నమెంట్కి చెందాలని కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్యాంశాలు సమాప్తం.